ఒకప్పుడు రేకుల షెడ్డులో కొంతమంది కూలీల సాయంతో ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రికల్ మోటార్లకు వైండింగ్ చేసుకునే సంస్థ. ఎంత కష్టపడ్డా అంతంత మాత్రం ఆదాయం. చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్టు పనులు చేసే ఆ సంస్థ ఇప్పుడు ప్రభుత్వాలతో పాటు వ్యాపార దిగ్గజాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? 20 ఏళ్ల క్రితం కార్మికులకు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉన్న ఆ సంస్థ నేడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఎలా చేస్తోంది? వ్యాపారంలో దూసుకుపోవడానికి ఆ సంస్థ అమలు చేసిన వ్యూహం ఏంటి? ప్రభుత్వం ఏదైనా సంస్థ చక్రం తిప్పడానికి గల కారణాలేంటి? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కార్పొరేట్ లీలలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. అధికారులతో పాటు అధికార పార్టీ నాయకుల్ని మేనేజ్ చేయగలిగిన సామర్థ్యం షిరిడి సాయికి సొంతం. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒకప్పుడు చిన్న కుటీర పరిశ్రమలా ఉండేది. ఇప్పుడు చూస్తే వందలాది ఎకరాల భూములు, అలాగే దేశంలోనే 2వ స్థాయిలో విద్యుత్ పరికరాలు ఉత్పత్తి చేసే సంస్థగా ఎదిగింది. ఆ ఎదుగుదల వెనుకల ఎన్నో అక్రమాలు, ఎన్నో అడ్డదారులు, ఇవన్నీ ఈ షిరిడి సాయి సొంతం. ప్రస్తుతం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించిన ఆ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. ఆ సంస్థ ఎలా ఎదిగింది, ఆ సంస్థ యాజమాన్యం అక్రమ మార్గాల్లో ఏ రకమైన కాంట్రాక్టులు సంపాదించుకుంది అన్న విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20 ఏళ్ల క్రితం రేకుల షెడ్ లో మొదలైన సంస్థ కూలీలకు వేతనాలు ఇచ్చేందుకు ఇబ్బంది పడ్డ సంస్థ. నేడు 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ కు ఎదిగిన సంస్థ. జగన్ సర్కార్లో చక్రం తిప్పిన సంస్థ యాజమాన్యం. స్మార్ట్ మీటర్ల పేరుతో స్మార్ట్ గా దోపిడీ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఈ పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమోగుతుంది. కడప జిల్లాలో చిన్న రేకుల షెడ్లో ప్రారంభమైన సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. ఎంతలా అంటే ఇతర దేశాలకు సైతం తన ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చేరుకుంది. అయితే సంస్థ అభివృద్ధి వెనుక కంపెనీ కష్టం, వ్యాపార నైపుణ్యం ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. అడ్డదారిలో దూసుకువెళ్లిన కంపెనీ అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నా, పార్టీ ఏదైనా వారిని మేనేజ్ చేసి బుట్టలో వేసుకోవడం కంపెనీకి చిటికలో పనిగా చెప్పుకుంటారు. పొలిటికల్ లీడర్స్ నుంచి బ్యూరోక్రాట్స్ వరకు ఎవరినైనా తమ రూట్లోకి తెచ్చుకోవడం కంపెనీ యాజమాన్యానికి ఉన్న టాలెంట్ అన్నది బహిరంగ రహస్యం. కడప జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వంలో వ్యవసాయ మీటర్ల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దక్కించుకుంది. అక్కడి నుంచి ఈ కంపెనీ దశ తిరిగింది. అక్రమ మార్గంలో కాంట్రాక్టులు పొంది 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి తక్కువ సమయంలో ఎదిగిందన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఎలా సాధ్యమైందంటే అప్పటి ప్రభుత్వ అధినేత జగన్ సంస్థ యజమానిని దగ్గరి వ్యక్తి కావడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏదైనా తమకు అవసరమైన పని చేయించుకోవడంలో సంస్థ యాజమాన్యం ముందు వరుసలో ఉంటుందని సమాచారం. ఎందుకంటే గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిరుపయోగమని ప్రయోస్ అనే సంస్థ నివేదిక ఇచ్చింది. దీంతో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు రద్దు చేస్తున్నట్లు ఇప్పటి ప్రభుత్వం ప్రకటించడంతో కలకలం రేగింది. అయినా సంస్థ మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఎవరిదైనా సరే తమ సంస్థపై నోరెత్తకుండా పనులు చక్కబెట్టుకునే సామర్థ్యం ఆ సంస్థ యాజమాన్యానికి ఉంది. గత 5 ఏళ్ల క్రితం నుండి కాంట్రాక్టులు, వ్యాపారాలు, విద్యుత్ పరికరాల ఎక్స్పోర్ట్స్ రంగంలో దూసుకుపోతుంది. ఈ సంస్థకు వైఎస్ఆర్ సర్కారైనా, కూటమి సర్కారైనా ఒక్కటేలా అనిపిస్తుంటుంది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో కంపెనీ పాడిందే టెండర్, చెప్పిందే రేట్ అన్న చందంగా సాగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ఫర్ల పంపిణీ, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కాంట్రాక్టులు అప్పనంగా దక్కించుకున్నట్లు ఎలక్ట్రికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. ఒక్క షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సంబంధించి ఇక్కడ పరిశ్రమ ఉండడమే కాదు, దానికి నెల్లూరు జిల్లాలోను, కడప జిల్లాలోను, లేకపోతే అనంతపురం జిల్లాలోను అనేక ప్రాంతాల్లో సుమారుగా 1000 ఎకరాల భూమిని ఇచ్చినారు. ఈ భూమి వేయడంలో షిరిడి సాయి సంస్థ అంత పెద్దగా, దానికి అంత సామర్థ్యం ఉందా, ఆ రకమైన డబ్బులు పెట్టి పరిశ్రమ నిర్మించగలిగిన అవకాశాలు, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ ఉన్న పరిశ్రమన అన్నది పరిశీలిస్తే అవన్నీ అందరికీ అర్థం అయిపోతాయి. దాని వెనకాల రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఆ రోజు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.
ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకే ఇది బినామీగా పనిచేసిందన్న అభిప్రాయం కూడా ఉన్నది. దాని కారణంగానే ఆ సంస్థకి ఇద్దరు ముగ్గురుగా కాంట్రాక్ట్లు వచ్చినాయి, ఇద్దరు ముగ్గురుగా డబ్బులు వచ్చినాయి, ఇద్దరు ముగ్గురుగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది తప్ప అదేమి సక్రమం కాదు. విద్యుత్ పరికరాల కాంట్రాక్ట్లే కాకుండా కడప నగరంలో అత్యంత విలువైన ఐటీ సెజ్ భూములు కూడా జగన్ ప్రభుత్వం షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు అప్పగించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుట్లంపల్లి గ్రామ పరిధిలో సింగపూర్ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేశారు. శాటిలైట్ సిటీ పక్కనే 52.45 ఎకరాల భూమిని డీనోటిఫై చేయించి కారు చౌకగా 48,42,000 రూపాయలకి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కొట్టేసింది. కడప జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సేకరించిన భూమిని ఇతర అవసరాలకు ఎలా కట్టబెడతారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. అవేమీ పట్టించుకోని జగన్ సర్కార్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు భూమిని కట్టబెట్టింది. కడపలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కేటాయించిన భూమి బహిరంగ మార్కెట్లో ఎకరానికి 6 నుంచి 8 కోట్ల రూపాయలు పలుకుతుంది. అంతటి విలువైన భూమిని జగన్ సర్కార్ కేవలం 48 లక్షలకు కేటాయించడం ఏంటి? 350 నుంచి 400 కోట్ల రూపాయల విలువైన భూమిని కేవలం 1/2 కోటికే కేటాయించడంపై తెర వెనక ఏదో జరిగిందని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయంపై అప్పట్లోనే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయినా ప్రభుత్వం కానీ షిరిడి సాయి సంస్థలు కానీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఐఐసిలో ఏదైతే ఐటీ సెజ్ కేటాయించిన 50 ఎకరాల భూమి ఉందో దాన్ని చాలా కార్యచౌకగా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు దాని విలువ 400 కోట్ల పైన చేస్తుంది. దాన్ని కూడా మహా అంటే 25-30 కోట్ల రూపాయల లోపలనే అది సొంతం చేసుకోవడం జరిగింది. భూ కేటాయింపులు అలా ఉంచితే ఇలా కాంట్రాక్టుల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుదుర్చుకున్న కాంట్రాక్ట్లో భాగంగా జిల్లాలో ట్రాన్స్ఫర్లు, కండెన్సర్లు, కెపాసిటర్లు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. అయితే మీటర్లు బిగించే ప్రక్రియ జిల్లాలో 50% పూర్తయినట్లు తెలుస్తుంది. స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధాగా ఖర్చు పెడుతున్నారని అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. విషయం రచ్చ కావడంతో స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్మార్ట్ మీటర్ల రద్దుకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యజమాని విశ్వేశ్వరరెడ్డి చిన్న సబ్ కాంట్రాక్టర్ గా జీవితాన్ని మొదలుపెట్టారు. పేరు మోసిన కంపెనీలో చిన్న చిన్న ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ పనులు చేసేవారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ తో పాటు సివిల్ కాంట్రాక్టర్ గా కూడా పనులు దక్కించుకున్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి దిమ్మలు నిర్మించడం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి పనులు దక్కించుకోవడంతో షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ స్వరూపమే మారిపోయింది. వ్యాపారం విస్తరించడంతో సమీప బంధుగణానికి సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల కరెంట్ అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ పనులన్నీ షిరిడి సాయికి దక్కేలా అప్పటి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆ సంస్థ వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు జరిగితే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పంట పండినట్లే. గాలివానకు జరిగే చిన్న చిన్న నష్టాలను పెద్దవిగా చూపించి పనులు చేసినట్లు పెద్ద మొత్తంలో బిల్లులు ఎత్తుకున్నట్లు సమాచారం. దీనికంతటికీ అధికారులు, ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండడమే కారణం. ఇలా అక్రమ మార్గంలో ముందుకు సాగుతూ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా సంస్థ కార్యకలాపాలను విదేశాలకు విస్తరించింది. ఒక దశలో సంస్థ యజమానిని రెండో సీఎంగా, షాడో ముఖ్యమంత్రిగా విద్యుత్ శాఖ సర్కిల్స్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పిలుచుకునేవారని ప్రచారం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో షిరిడి సాయి యాజమాన్యం చెప్పిందే వేదంగా నడిచింది. ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు డబ్బులు మూటలు సర్దే బాధ్యత ఈ సంస్థ నిర్వహించేదని ప్రచారం. 2024 ఎన్నికల సమయంలో కూడా సంస్థకు చెందిన కొన్ని కంటైనర్లలో డబ్బుందని ప్రచారం జరగడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు, ఐటీ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. గత ఆగస్టు నెలలో కడపతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లోని సంస్థకు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే తనిఖీల్లో ఏం బయటపడిందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎన్ని దాడులు జరిగినా, మరిన్ని తనిఖీలు చేసినా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వెనక్కి తగ్గేదే లేదంటూ తమ కార్యకలాపాలు సాగిస్తూనే వెళుతుంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కార్యకలాపాలపై విమర్శించేందుకు నాయకులు, అధికారులు వెనకాడతారు. సంస్థ అక్రమాలకు పాల్పడుతుందని తెలిసినా ఎవరూ నేరుగా విమర్శించే సాహసం చేయరు. ఎందుకంటే పార్టీ నాయకులకు డబ్బు సంచులు ఇవ్వడమో, లేదా వారు సిఫార్సు చేసిన వారికి సంస్థలో ఉద్యోగం ఇవ్వడమో, ఇంకా లేదంటే చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం సంస్థ చేసి పెడుతుందని తెలిసింది. వీటితో పాటు రాజకీయ పార్టీలకు, అధినేతలకు పార్టీ ఫండ్ ఇస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. అందుకే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు వ్యతిరేకంగా
ఎవరూ నోరు మెదపరు. అధికారులు కూడా ఎవరూ సంస్థపై చర్యలకు చొరవ చూపరన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే అధికారులు పోస్టింగ్లు, ప్రమోషన్లు షిరిడి సాయి యాజమాన్యం చేతిలోనే ఉంటాయన్నది ఓపెన్ సీక్రెట్. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అవినీతి లీలలపై సామాన్య మానవులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బేరీ కేసు చూసుకోకుండా విపరీతంగా రేట్లు పెంచేసేసి దొంగలు ఊర్లు పంచుకుంటారు అన్నట్టు మరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఇక్కడ ప్రజలను మభ్య పెట్టేదానికి మేమైతే దీన్ని నెగ్గు తేలుస్తాము, ఇక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల అన్యాయాలు బయటకు తీస్తాము అని చెప్పేసి వీరు కూడా మరి దాన్ని అదే రీతిలో నడవటం కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా దురదృష్టవంతులు అనేటువంటిది కూడా ఇక్కడ మేము భావిస్తున్నాము. వీళ్ళలో చిత్తశుద్ధి ఉంటే గతంలో ఒకసారి ఇచ్చినటువంటి టెండర్స్ ని వాటిపైన విమర్శలు వచ్చినప్పుడు వాటిని రద్దు చేసేసినప్పుడు మరి అలాంటి వాటిని మళ్ళా వీళ్ళు పైకి తీసుకొచ్చేసేసి డెవలప్ చేసి మరి వీళ్ళని మరి అదానీల్ని టాటా బిర్లాలని తయారు చేయాలనేటువంటి ప్రేమ వీళ్ళకి ఈ సంస్థ పైన ఎందుకుందో అది కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ముడి పరికరాలను ఒక సంస్థకు మరి ఎందుకు ఇస్తారో తెలియదు. బజార్లో రూపాయి దొరికితే ₹2 ఇస్తారు. మరి అంతకుముందు ఈ ప్రతిపక్షాలు ఓని ముట్టుకొని ఇవన్నీ చేస్తారని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు కూడా మరి వచ్చిన తర్వాత వాళ్ళని ఆ యొక్క ఏజెన్సీలను పక్కన పెట్టకుండా మళ్ళీ వాళ్ళకే కొనసాగిస్తున్నారంటే దీంట్లో మతలేమీ అర్థం కావలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంబంధించిన వాళ్ళు ఇంకా కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా అంతకుముందు మాట్లాడే వాళ్ళంతా ఇప్పుడు నోరు మెరుపుకున్నారంటే ఇదంతా కూడా ఈ ప్రజాస్వామ్యం కాదు, ధనవ్యాయం అనేది ఇస్తుంది. కాబట్టి డబ్బులుంటే ఆదాయం లాంటి వాళ్ళు మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. మరి ఈ ప్రజా సొమ్మంతా వీళ్ళకు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కాబట్టి ఏమంటే ఎలక్షన్స్ ముందు డబ్బులు తీసుకొని వాళ్ళకి గెలిచడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి డబ్బుల కోసమే మాట్లాడతారు, ప్రజల కోసం మాట్లాడారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడుతున్న షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై తమ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే చర్యలు తీసుకుంటుందని అప్పటి విపక్ష పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై చర్యలు తీసుకుంటామని మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. అయితే కూటమి సర్కార్ ఏర్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ప్రభుత్వాన్ని కూడా సదరు సంస్థ మేనేజ్ చేసిందేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 100% ఎంక్వైరీలు జరుగుతాయి. ఈ పులివెందుల కాన్స్టిట్యున్సీ సంబంధించిన అతనే షిరిడి సాయి, అలాగే వాళ్ళకి ఒంగో కంపెనీ ఇండోసోల్ అని వాళ్ళకి ఎన్ని పంపు స్టోరేజ్లు ఇచ్చారు, ఎన్ని సోలార్లు ఇచ్చారు. ఒక సోలార్ 1 మెగావాట్ పెట్టాలి అంటే 3 కోట్లు కావాలి, విండ్ పెట్టాలంటే 5 కోట్లు కావాలి, పంపు స్టోరేజ్ పెట్టాలంటే 6 కోట్లు కావాలి. ఒక 10,000 మెగావాట్లు ఇచ్చేశాడు షిరిడి సాయి విశ్వేశ్వర రెడ్డికి. 10,000 మెగావాట్లు పంపు స్టోరేజ్లు పెట్టాలంటే 60,000 కోట్లు కావాలి. 60,000 కోట్లు కావాలంటే దానికి ఈక్విటీ అంటే ప్రమోటర్గా ఆయన దగ్గర 20% 12,000 కోట్లు ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వీరికి భూములు, ప్రభుత్వ భూములు ఎకరాకు 5 లక్షలు. ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో, ఇప్పుడు మన గండికోట ఉంది, గండికోటలో ఒకరికి ఇచ్చేశారు. అక్కడ 1000 ఎకరాలు దారాదత్తం. అంటే ఈ 5 లక్షలు ఇచ్చి ఈ మెగావాట్కి ఇచ్చి తీసుకునే వాళ్ళు టెండర్ ప్రకారం పోరా, నీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికి ఇచ్చుకుంటావో 1 మెగావాట్కు 10 లక్షల రూపాయలు లంచము తీసుకొని ఇచ్చారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లీలలకు అడ్డుకట్ట వేయడం అసలు సాధ్యమవుతుందా లేదన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. విద్యుత్ రంగ సంస్థలో అవినీతి అక్రమాల ద్వారా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన షిరిడి సాయి సంస్థ ఎలక్ట్రికల్స్ పైన విచారణ జరగాలని పలువురు కోరుతున్నారు. ప్రధానంగా ఆ సంస్థకు పంపుడు హౌసులు, అలాగే స్మార్ట్ మీటర్లు, దీంతో పాటు ప్రభుత్వ భూములను కూడా అపరంగా అప్పచెప్పిన పరిస్థితి పైన ప్రస్తుత ప్రభుత్వమైన కఠిన చర్యలు తీసుకొని దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా నుండి.